బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానని అన్నారు. అయితే రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది, అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అయితే మీరు పాటించాల్సినవి పాటించండి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి అంటూ ముందే హెచ్చరిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది మాతంగి. ఈ ఏడాది కూడా వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. తాను కోపంగా లేనని, తాను కన్నెర చేస్తే రక్తం కక్కుకుంటారంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతోటి సాగలతోటి నన్ను వేడుకున్నారు. వాళ్ళు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలకు. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. సికింద్రాబాద్ లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర బాగా జరిగిందన్నారు పొన్నం. అమ్మవారికి జరగాల్సిన అన్ని పూజలు ప్రభుత్వం పక్షాన చేస్తామన్నారు. రంగం అనంతరం అంబారి ఊరేగింపు జరిగింది. ఈసారి ఊరేగింపు కోసం కర్ణాటక తుముకూరులోని శ్రీ కరిబసవ స్వామి మఠం నుంచి ఏనుగును తీసుకొచ్చారు. మహంకాళి ఉజ్జయిని లష్కర్ బోనాల సందర్భంగా లక్షలాది మంది తమ బోనాన్ని శాఖను సమర్పించి అమ్మవారి ఆశీర్వచనం అందరిపై చల్లని చూపున్నారని కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థనలు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని కొలిచి అందరూ బాగుండాలి అని వేడుకునే సందర్భంగా దాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. భవిష్యవాణిలో రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వచనం ఇచ్చినారు. దేవాలయానికి సంబంధించి కొన్ని సూచనలు చేసినారు. తప్పకుండా ప్రభుత్వ పక్షాన అవన్నీ కూడా త్వరితగతిన చేసే విధంగా చేయడంతో పాటుగా ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా ఆ అమ్మవారి ఆశీర్వచనంతోనే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని మరొకసారి ఈ సందర్భంగా భవిష్యవాణిలో భక్తులందరి పక్షాన ప్రభుత్వ పక్షాన ప్రార్థిస్తా ఉన్నాం.